కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి మరొకసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, బొమ్మన సుబ్బారాయుడులు పేర్కొన్నారు. కడప నగరంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం గోడపత్రాలు విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొక్కసారి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కోరుతూ ఈరోజు బొమ్మన సుబ్బారాయుడు గారు బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలని, నరేంద్ర మోడీ గారికి మరొకసారి అధికారం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఒక పక్క నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదేవిధంగా మరొక పక్క రాష్ట్రంలో అవినీతి అరాచక ప్రభుత్వాలని ఎండగడుతూ ఈరోజు అనేక కార్యక్రమాలు, మొన్న ఫిబ్రవరి 21 నుంచి 29 వరకు పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా గ్రామాలలో నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం, అదేవిధంగా నిన్న ప్రజాపోరు కార్యక్రమం ద్వారా వీధి సమావేశాలు ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారి పథకాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి అక్రమాలు, ఏదైతే ఇసుక దందా, మైనింగ్ దందా, అదేవిధంగా మద్యం దందా, కల్తీ విత్తనాల దందా, ఇలాంటి అనేక దందాలు కొనసాగిస్తున్న వైసీపీ శాసనసభ్యులైతేమి, వారి అనుచరులైతేమి, వైసీపీ కార్యకర్తలైతేమి ఈ విధంగా ప్రవర్తిస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుంచి లాభార్థి సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతుందో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ సంపర్కం చేస్తుంటే వారిని అందరినీ కలుస్తూ నరేంద్ర మోడీ గారి తరపున వారికి సందేశం ఇస్తూ నరేంద్ర మోడీ గారి నమస్కారం వారికి తెలియజేయమని మొన్న ఢిల్లీలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యకర్తకు పిలిపివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది లబ్ధిదారులు ఏదో ఒక పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుకున్నారు. వారిని అందరినీ ప్రతి కార్యకర్త ఇట్లా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, నాయకులు ఒక్కొక్కరు 25 మంది లబ్ధిదారులను కలిసి వారికి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈరోజు లాభార్థి సంపర్క్ అభియాన్ పేరుతో ఈరోజు జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోయినా కూడా ఒక బలమైన శక్తిగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి భావిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. పార్లమెంట్ కన్వీనర్గా నేను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, అలాగే బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, డైరెక్ట్గా ప్రజల వద్దకే చేరుతున్న పథకాల గురించి కానీ మాకు తెలియజేసేదానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి మేము దేశంలో మోడీ సర్కార్ మరొక్కసారి, అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా వేడుకుంటూ, ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము, అలాగే వచ్చే ఎన్నికల్లో మేమందరం కూడా పాలుపంచుకుంటాం కాబట్టి మా పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చి అందరూ కూడా చేయూతను ఇవ్వాలని చెప్పి ప్రజలకు తెలియజేసేదానికోసం ఈరోజు ఒక పోస్టర్ను ఆవిష్కరించనుంది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి గారు ఇచ్చేసి ఆవిష్కరించారు. అలాగే మా జిల్లా జనరల్ సెక్రటరీలు, అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, అలాగే యువమోర్చా అధ్యక్షుడు, యువమోర్చా రాష్ట్ర నాయకులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మన నరేంద్ర మోడీ గారు
ఇక్కడ మన భారతదేశంలో ప్రభుత్వంలో ఉన్న కానీ అలాగే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానికోసం ఒక నిదర్శనంగా తీసుకొని చెప్పి మనం అదే చూడండి. ఇప్పుడు ఒక్కసారి వచ్చి 3 నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడ కర్ణాటకలో మన పక్కనే మనకి ఇక్కడ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కర్ణాటకలో నిన్న బాంబు ప్లేస్టు అంటే పట్ట పగలు అందరూ ఉన్న చోటే బాంబు ప్లేస్టు. అదే కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా బాంబు ప్లేస్ట్ అనేది కూడా జరగలేదు. అంటే మోడీ గారి ప్రభుత్వం ఎంత సుభిక్షంగా ఉంటుంది, అదే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలా ఉంటుందనే తెలుస్తుంది. ఇంకా తొందరలో ఈరోజే మన మైదుకూరులోనే ఎవరో దానికి సంబంధించినటువంటి మూక దొరికినాడు, తీసుకెళ్ళినారని కూడా చెప్తున్నారు. ఇంకా మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఇలాంటి మొదలైతేమో అని చెప్పి భయం వేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి మళ్ళా కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ సర్కారుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం.